Like, share, and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. భారత్ను మూడో అతిపెద్ద వ్యవస్థగా మార్చడం మోదీ టార్గెట్. అడగక ముందే ఓ నివేదికను మోదీకి పంపిన చంద్రబాబు. ఏపీ కీలకమని చిలకలూరిపేట సభలో మోదీకి తెలిపిన బాబు. భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ చెబుతున్నారు. మోదీ ఆలోచనలన్నీ బాగా స్టడీ చేసిన చంద్రబాబు అందులో తాను సహకారం అందిస్తానని చెబుతూ వస్తున్నారు. గతంలో భారత్కు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల మార్క్ వచ్చేసరికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ఏం చేయాలో అడగకుండానే నివేదిక కూడా పంపారు. కూటమి పొత్తులు ఖరారయ్యాక జరిగిన చిలకలూరిపేట సభలో కూడా భారత్ మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా మారాలంటే ఏపీ కీలకమని ప్రకటించారు. నిజానికి ఇండియా ఆర్థికంగా ఎదుగుతుంది అంటే అర్థం రాష్ట్రాలన్నీ ఎదుగుతున్నాయి అనే. చంద్రబాబుకు ఈ తేడా తెలుసు కాబట్టి మోదీ లక్ష్యంతో ఏపీని తెలివిగా కలిపేశారు. మోదీతో పాటు వ్యాపార వర్గాలు, కార్పొరేట్ వర్గాలను ఆకట్టుకునే విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకునేందుకు ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కార్పొరేట్ ఫ్రెండ్లీ లీడర్గా చంద్రబాబుకు పేరు. వ్యాపార వర్గాలతో పార్టీలకు అతీతంగా సన్నిహిత సంబంధాలు. పరిశ్రమలు పెట్టే వారికి ప్రభుత్వం తరపున వేగంగా సాయం. రివర్స్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన. చంద్రబాబుకు మొదటి నుంచి కార్పొరేట్ ఫ్రెండ్లీ పొలిటికల్ లీడర్గా పేరుంది. ఆయన పెట్టుబడులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు హై క్లాస్లో ఉంటాయి. పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఏం కోరుకుంటారు అనేది అంచనా వేయడం దగ్గర నుంచి ప్రభుత్వానికి భారం రాకుండా రాయితీలు కల్పించి ఏ దశలోనూ సమస్యలు రాకుండా చూసుకుంటారు. క్రియా పరిశ్రమ శరవేగంగా నిర్మాణం కావడం చంద్రబాబు కార్పొరేట్ ఫ్రెండ్లీ పాలనకు నిదర్శనం అనుకోవచ్చు. చంద్రబాబు ఇలాంటి బెంచ్ మార్కు సృష్టించిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ నీడ తనపై ఉంటుందని తెలిసి కూడా జాగ్రత్త వ్యవహరించలేకపోయారు. పరిశ్రమలను వెనక్కి పంపేయడం, కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించకపోవడం, కొంతమంది పారిశ్రామికవేత్తలను మాత్రమే ప్రోత్సహించడం, అది కూడా కొన్ని రంగాలకే పరిమితం చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఏపీపై ఉండే సెగ్మెంట్ను దెబ్బతీసిందనే అనుకోవచ్చు. పీపీఏల రద్దు సహా అనేక వివాదాస్పద నిర్ణయాలు. రిలయన్స్ సేజ్ రద్దు, లూలు మాల్ రద్దు, కొత్త కంపెనీలు రాలేదు, ఉద్యోగాలు రాలేదని యువత అసంతృప్తి. దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ఏపీ ఇమేజ్. కరెంటు పీపీఏలు రద్దు చేసి కేంద్రం ఆగ్రహానికి గురయ్యారు. రిలయన్స్ జియో సేజ్ రద్దు చేసి పెట్టుబడుల సంస్థ మళ్ళీ ఏపీలో పెట్టుబడుల గురించి ఆలోచించకుండా చేసింది. లూలు మాల్ పెట్టుబడులను రద్దు చేయడంతో ఆ సంస్థ మరోసారి ఏపీ వైపు రాబోమని బహిరంగంగానే ప్రకటించింది. ఇలా జగన్ సున్నం పెట్టుకొని వర్గం అంటూ లేదు. కొత్త కంపెనీలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, పైగా వేధింపులు డిమాండ్లతో ఉన్న కంపెనీలే వెళ్ళిపోయాయి అనే మాట ఎలాగో ఉంది. అనంతపురంలో శంకుస్థాపన కూడా జరుపుకున్న జాకీ కంపెనీ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఇలాంటి సమయంలో ఏపీ ఇమేజ్ దేశవ్యాప్తంగా దెబ్బతింది. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ ఫ్రెండ్లీ కాదన్న వాదన బలంగా ఉంది. పెట్టుబడుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఇన్వెస్టర్ల సర్కిల్స్లో చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో ఏపీ హాట్ టాపిక్. అమరావతిని మళ్ళీ పట్టాలెక్కిస్తామన్న చంద్రబాబు. ఏపీ ఎన్నికల వైపు ఆసక్తిగా పెట్టుబడిదారుల చూపు. ఇలాంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఏపీనే మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలతో ఇండియా ఎకనామీ బూస్ట్ వచ్చే సమయంలో బాబు లాంటి వాళ్ళు ఉంటే ఇదో విన్నింగ్ కాంబినేషన్ అవుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. అమరావతి అనే కాన్సెప్ట్ అప్పట్లో చాలా మందిని ఆకర్షించింది. సస్టైనబుల్ సిటీల్లో ప్రపంచాన్ని ఆకర్షించే సిటీ అవుతుంది అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పడేశారు. చంద్రబాబు వస్తే మళ్ళీ పట్టాలెక్కుతుంది. అందుకే వ్యాపార సంస్థలు కూడా, పెట్టుబడిదారులు కూడా ఆసక్తిగా ఎన్నికలను చూస్తున్నారు. అటు ఏపీ యువత కూడా చంద్రబాబు వస్తే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఈఓ ఇమేజ్ చంద్రబాబుకు ఉపయోగపడుతోంది. గతంలో మైనస్ అయ్యిందేమో కానీ ఈసారి మాత్రం 2 వైపుల నుంచి అడ్వాంటేజ్ అవుతుంది. చంద్రబాబు వస్తే పెట్టుబడిదారులు మళ్ళీ ఏపీకి వెల్లువలా వస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like,
share, and subscribe to Inspire Media.